నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సమర యోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. పురుగుల మందు తాగి ప్రేమికుల ఆత్మహత్య. ప్రియురాలికి తాపించి ఆపై తాను తాగిన ప్రియుడు. భారతదేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ పాత్రపై పాదయాత్ర. వార్డుకు వెళ్లి తెలియజెప్పిన నాయకులు. విజయ డైరీ లారీలతో ఫ్రీడమ్ రన్ ర్యాలీ ప్రారంభించిన గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్. ఎంతో మంది స్వాతంత్ర సమర యోధుల పోరాట ఫలితమే ఈ స్వాతంత్ర భారతమని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్ లిబర్టీ సర్కిల్ వద్ద మహనీయుల విగ్రహాలను శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన శుభ్రం పరిచారు. స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది మహనీయులు నేలకొరిగారని, వారి త్యాగాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యకర్తలు పాల్గొన్నారు. స్వతంత్ర సమర యోధులను జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామము బీక్యానాయక్ తండాలో ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. 16 ఏళ్ల బానోతు దీపికను 22 ఏళ్ల గుగులోతు రాజు పల్లె ప్రకృతి వనంలో రాత్రి 11 గంటల సమయంలో తీసుకువచ్చి బలవంతంగా పురుగుల మందు తాగించాడు. అదే పురుగుల మందును రాజు తాగి ఇద్దరు అక్కడికక్కడే విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీపిక 3 గంటలకు చూసి లేచి 3 గంటలకు లేచి చూస్తే ఇంట్లో లేదు. ఎటుపోయింది మా అత్త వచ్చి మా అత్త పక్కన పండుకున్నది. ఏముంటాను కదా, ఎప్పుడు చూసి దీపిక లేదు ఏమైనా. మా అత్త లేచి దీపిక ఎడిపోయిందని మాకు లేపగానే చూస్తే ఎట్లేదు. నేను బాయికి ఏమైంది తెల్లారి సరే చూసినాం. ఈట దేవులాడినాం, ఏడ దొరకలే. బాయికి వెళ్ళిపోయి మరి బాయిల ఈడ పడ్డరా ఏమైంది, మేమైతే ఏమనలే కదా, ఏమైంది ఎడిపోవచ్చు బిడ్డని తెల్లారి దేవులాడినాం, ఏడ దొరకలే. మా భార్యని పంపించేసరికి కారు ఉన్నదట, కారు చూసింది ఈడ ఇద్దరు పడి ఉన్నారు. ఇప్పుడు మా బిడ్డ 10 మందిగా తీసుకొచ్చి తాపించి చంపిల్లని ఏం చేయాలి కదా. ఇప్పుడు పదార్థం 17 నడుస్తాను. భారతదేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర, మహనీయుల త్యాగాలను తెలియజేస్తూ కాంగ్రెస్ నాయకులు ఆజాదీ కా గౌరవ్ పాదయాత్ర నిర్వహించారు. INTUC ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేంద్రారెడ్డి ఆధ్వర్యంలో 75 ఏళ్ల భారత స్వాతంత్ర్య వేడుకల కార్యక్రమం సాగింది. వార్డుకు వెళ్లి ప్రజల సమస్యలను, అమలు కాని హామీలపై ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకెళ్తున్నారు. చంపాపేటలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రను ప్రారంభించగా హస్తినపురం ఆచార్య పద్మపాణి విగ్రహం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి, ఎల్బీ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జక్కడి ప్రభాకర్ రెడ్డి,
లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. भारत की जय बोलो, स्वतंत्र भारत की जय बोलो, महात्मा गांधी की जय बोलो, सरदार वल्लभ भाई पटेल को जय बोलो, सुभाष चंद्र बोस को जय बोलो, आजाद चंद्रशेखर को जय बोलो, पिंगल वेंकయ్య को। మిత్రులారా, ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న మా సోదరుడు జితేంద్ర గారు చంపాపేట గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన్న మిత్రులందరికీ నాయకుడు మీడియా సోదరులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు భారత స్వతంత్ర సంగ్రామ స్ఫూర్తిని ప్రజలకందరికీ తెలియజెప్పే కార్యక్రమాన్ని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ చేపట్టిందంటే అది ఒక గర్వకారణము. ఎందుకంటే భారత స్వతంత్ర సంగ్రామం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే భారత స్వతంత్ర సంగ్రామము. భారత స్వతంత్ర సంగ్రామంలో 1885 నుంచి 1947 వరకు ఎందరో మహానుభావులు అసలు భాషలు ఈ స్వతంత్ర ఉద్యమాన్ని మహాత్మా గాంధీ రైతుల కోసం ఏదైతే నీలిమందుకు బీహార్ రాష్ట్రంలో సత్యాగ్రహము పేరున ఏదైతే ఉద్యమం ప్రారంభించాయో అదే స్వతంత్ర ఉద్యమానికి గాంధీ పలకడం జరిగింది. ఈ స్వతంత్ర ఉద్యమంలో ఆజాద్ చంద్రశేఖర్ కానివ్వండి, భగత్ సింగ్ కానివ్వండి, ఎందరో గొప్ప గొప్ప నాయకులని బ్రిటిష్ పాలకులు అండమాన్ జైల్లో ఉంచి హింసించి ఎందరో ప్రాణాలు కూడా తీయడం జరిగింది. అట్లాంటి అన్ని నష్టాలను ఎదుర్కొని మహాత్మా గాంధీ ఈ రోజు మనకు స్వతంత్ర, నెహ్రూ గారు వీళ్ళంతా మనకు స్వతంత్రాన్ని ఇచ్చి ఈ రోజు భారతదేశాన్ని మనం ఈ రోజు వాళ్ళ కష్ట ఫలితమే మనం ఈ రోజు సుఖ సంతోషాలతో మనము ఈ రోజు జీవనం సాగిస్తున్నాము. ఏదైతే మాయమాటలు చెప్పి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి యోజన కింద ప్రతి పేదవాడికి ఇల్లు అని చెప్తున్నారు. 75 సంవత్సరాల స్వతంత్రానికి దినోత్సవానికి సందర్భంగా అప్పటి వరకు ప్రతి ఒక్క భారతదేశంలో ప్రతి ఒక్కరికి పేదవాడికి ఇల్లు అని చెప్పారు. ఇల్లు 4 కోటలు అంటే చెట్టు, అందులో కరెంటు వల్ల అందులో. వజ్రోత్సవాలు వేడుకల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, తెలంగాణ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి కలిసి తార్నాకల్లోని విజయ డైరీ మినీ లారీ అసోసియేషన్ నిర్వహించిన ఫ్రీడమ్ రన్ లారీ ర్యాలీని ప్రారంభించారు. చింతల్ బస్తీ నుండి మెట్టుగూడ చౌరస్తా వరకు దాదాపు 50 విజయ డైరీ లారీలతో నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవాల వేడుకలను నగర ప్రజలు ఘనంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు.
కవాడిగూడ లోయ ట్యాంక్ బండ దగ్గర అంబేద్కర్ భవన్లో ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ సిటీ ప్రెసిడెంట్ నవీన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ ప్రెసిడెంట్ రాజు ఉస్తాద్ హాజరై సొసైటీ సభ్యుల హక్కులపై వివరించారు. అలాగే ప్రతి ఒక్కరూ సమస్యలు తెలుసుకొని వారికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. తెలంగాణ వాసులందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్లో ప్రతి నెలలో 3వ శనివారం నాడు మన హైదరాబాద్ SRPS సొసైటీ నవీన్ కుమార్ ప్రెసిడెంట్ సంస్థలో ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. మరియు ఉన్న దళితులకు తెలంగాణ అందరికీ హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రతి బస్తీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చేస్తూ కూడా అది కూడా మీటింగ్లో మాట్లాడుకొని దాన్ని తీర్మానం కార్యక్రమం జరుగుతుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మా తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారికి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి మా యొక్క మనవి ఏమనగా, మీరు ఈ భవన్కి వచ్చిర్రు, మరియు ఈ భవన్ నిద్రలో మర్చిపోయినట్టున్నారు. కొద్దిగా మేల్కొని లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ని మేము ఎన్నోసార్లు గవర్నమెంట్కి మెమరాండం ఇచ్చుకున్నాము. కానీ ఇప్పుడు కూడా ఇది శిథిలావస్థకు వచ్చింది. దీనికి 23 కోట్లు శాంక్షన్ అయిందంటూ కూడా పరిధిలో తెలిసింది. దయచేసి ఈ భవన్ను ఎంత తొందరగా అయితే అంత తొందరగా మళ్ళీ కొత్తగా నిర్మాణం చేయించాలని మా SRPS సొసైటీ ద్వారా మీకు మనవి చేస్తూ, మరియు ఇక్కడ ఉన్న దళిత బంధు అన్న పథకాన్ని మీరు దాన్ని ప్రారంభోత్సవం చేశారు. కానీ మొత్తం మీద ప్రతి దగ్గర ప్రతి బస్తీల్లో తెలంగాణ 32 జిల్లాల్లో కూడా కొంతమందికి దళిత బంధు అందుతుంది, కొంతమందికి అందుతలేదు. అందులో పార్టీ పరంగానే చాలా వరకు ఉన్న ఎవరికైతే ఇండిపెండెన్స్ ఉన్న సౌకర్యం ఉన్నలకే వాళ్ళకు ఇస్తున్నారని వఫా జరుగుతుంది. అందు గురించి మీతో మా మనవి ఏమనగా, ప్రతి ఒక్కరికి కూడా వాస్తవంగా ఉన్నారు దళిత బంధుకు అర్హతల ఉన్న వారికి మీ ఉన్న ఆఫీసర్స్కు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి బస్తీలో ఇచ్చిన వారికి మీరు తప్పనిసరిగా ఇవ్వగలరని, మరియు ఫస్ట్ వచ్చిన దళిత బంధులో ఇంకా కొంతమందికి ఇంకా అటువంటిది మొత్తం మీద ఫుల్ఫిల్ కాలేదు. గోల్నాక డివిజన్ బీజేపీ యువ మోర్చా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యదర్శి కత్తుల సుదర్శన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ కిషన్ రెడ్డి పిలుపుతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని కోరారు. కార్పొరేటర్ ఉమా రమేష్ యాదవ్ నా పేరు. గోల్నాక డివిజన్ యువ మోర్చా ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున మన నరేంద్ర మోడీ గారు ఏదైతే హర్ ఘర్ తిరంగా చేపట్టి అప్పటి నుంచి ఈ కార్యక్రమం రోజు ఒక్కచోటు జరుగుతూనే ఉంది. ఈరోజు గోల్నాక డివిజన్ యువ మోర్చా ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. గల్లీ గల్లీ ప్రతి బస్తీ ఈ తిరంగా యాత్ర కొనసాగుతున్నది. కాబట్టి మనమందరం కూడా దేశవ్యాప్తంగా ఈ తిరంగాను ప్రతి ఒక్కరం నిర్వహించాలని, దీన్ని ఇలాగే కొనసాగించాలని నేను యువకులందరికీ కోరుకుంటున్నాను. డివిజన్ యువ మోర్చా ఆధ్వర్యంలో జరిగినటువంటి హర్ ఘర్ తిరంగా
నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు వరకు మా యొక్క కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా మా సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ గారు, వెంకటరెడ్డి గారు వీరందరి ఆదేశాల ప్రకారంగా మేము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. డివిజన్లో కానీ దాదాపు ఇప్పటికే మేము ఇంటింటికి జెండాలు కూడా పంచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మనము అప్పుడున్నటువంటి త్యాగమూర్తులు ఎంతో కష్టపడి మనకు స్వాతంత్రం ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఈ రోజు మనం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. అయినప్పటికీ కూడా మన యొక్క నరేంద్ర మోడీ గారు 2 సార్లు ప్రధానమంత్రిగా అయినందుకు ఈ రోజు మనకు ఈ ఫ్రీడమ్ రావడం నిజంగా చెప్పాలంటే చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా యువకులు మరియు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా మంది ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. ఈ యొక్క మా యొక్క ప్రియతమ ప్రధాని ఇచ్చిన దాన్ని మేము 15 ఆగస్టు వరకు ఈ విధంగానే జరుపుకుంటామని చెప్పి ఈ యొక్క మీడియా మిత్రులకు, మా యువకులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కుకట్పల్లిలోని వన్ సిటీ గృహ సముదాయ వాసులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కుకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. చిన్నారులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన జాతీయ నాయకుల వేషధారణలు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. చిన్న పెద్ద అందరూ త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణ పరిధిలోని ఏపీఆర్ కాలనీలో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ బ్యాడ్మింటన్ కోర్టును ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అమీన్పూర్ మండలము ఐలాపూర్ తండాలోని నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి టీఆర్ఎస్ కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన 250 మంది యువకులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సైడ్ ఉండు మేడం వస్తుంది. అన్న ఒకసారి
స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా షేర్లింగంపల్లి నియోజకవర్గము వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. జగదీర్గుట్ట సంగర సంఘము ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో డివిజన్ కార్పొరేటర్ రోజాదేవి రంగారావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు తదితరులు పాల్గొన్నారు. వందే 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 జై జై. అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ సంజీవన్న గారికి కూడా కొబ్బరికాయ ఇవ్వాలి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని అన్ని గ్రామాలలో వజ్రోత్సవాలలో భాగంగా గ్రామ పంచాయతీ పోలీస్ ఆధ్వర్యంలో గ్రామాన వాడవాడల ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసి వీరమరణం పొందిన సమరయోధుల ఆత్మశాంతికి మౌనం పాటించి వారికి నివాళులర్పించారు. ప్రజలు, యువకులు, గ్రామ పంచాయతీ పాలక వర్గం, సిబ్బంది మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నేడు గ్రామంలో ఫ్రీడమ్ రన్ అదేవిధంగా ర్యాలీ తీయడం జరిగింది. 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ప్రతిరోజు ఒక కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, దానికి అనుగుణంగా నేడు గ్రామాలలో ఫ్రీడమ్ ర్యాలీలు తీయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా నేడు గ్రామంలో తీయడం జరిగింది. స్వతంత్రం కోసం ఎంతో మంది పోరాటం చేసి అమరులైనటువంటి వారందరినీ కూడా స్మరించుకోవాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలోనే ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో స్వతంత్ర సమరయోధుల గురించి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ స్వతంత్రంలో పాల్గొని అమరులైనటువంటి మన చనిపోయినటువంటి వారందరికీ కూడా మా నివాళులు ఇక్కడ నివాళి కార్యక్రమం కూడా ఒక 5 నిమిషాలు చేయడం జరిగింది. వారిని స్మరించుకోవడం జరుగుతూ ఉంది. మహాత్ములందరూ కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేము. వారు చేసిన సేవలు మనందరం కూడా కొనియాడాలి. వారు చేసిన స్వతంత్రం మనందరం కూడా యువకులుగా మనందరం తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు యువకులు ముందుకు పోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. జోహార్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. పురుగుల మందు తాగి ప్రేమికుల ఆత్మహత్య. ప్రియురాలికి తాపించి ఆపై తాను తాగిన ప్రియుడు. భారతదేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ పాత్రపై పాదయాత్ర. వార్డుకు వెళ్లి తెలియజెప్పిన నాయకులు.
70 విజయ డైరీ లారీలతో ఫ్రీడమ్ రన్ ర్యాలీ ప్రారంభించిన గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.